హలో గైస్ వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే రన్ ఆఫ్ కచ్కి వచ్చేద్దామని చెప్పి ఇంక డిసైడ్ అయిపోయాం గైస్. ఫస్ట్ అయితే మనం బుచ్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మన బుచ్లో హోటల్లో రూమ్ తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత కార్ అయితే హైర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో బైక్ మీద కష్టం అని చెప్పి మనం ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ గెస్ వాట్, చూడొచ్చు ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ త్రూ హియర్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి రన్ ఆఫ్ కచ్ అనేది ఇలా పాస్ అవుతుందనమాట. ఆ ప్లేస్లో మనం ఉన్నాం ఎగ్జాక్ట్లీ. చాలా ఎగ్జైటింగ్ ఉంది గైస్. రన్ ఆఫ్ కచ్లో మనం ఇక్కడ ఉన్నాం అంటే చాలా గ్రేట్. అసలు టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ వెంటనే తప్ప మన ప్లేస్కి వస్తామని నేను ఎప్పుడైతే అనుకోలేదు. నేను మా ఫ్రెండ్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. చూడొచ్చు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా అలా ఇలా పాస్ అవుతుంది అనమాట ఇక్కడి నుంచి. సో మనం ఎగ్జాక్ట్లీ ఆ స్పాట్లో ఉన్నాం. అంటే మన మధ్యాహ్నం నీడ బట్టి మనం చెప్పొచ్చు మన టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నది. దానికోసం మీకు తెలియకపోతే దాని కొంచెం చూడండి, చాలా బాగుంటుంది. సో మనం వైట్ డెజర్ట్కి వే వచ్చేసి ఒక 58 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం 60 అనుకున్న అటు ఇటు కలిపి ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అంత దూరం కష్టం కదా అని చెప్పి మేమైతే కార్ అయితే హైర్ చేసుకుని వెళ్ళాం. బైక్ అయితే కష్టం, ఈ ఎండలో చచ్చిపోతాం అని చెప్పి. అండ్ గైస్, మనం వైట్ డెజర్ట్కి వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. మనం ఎటువంటి ప్రైస్ అయితే పే చేయాల్సిన అవసరం, డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన డీటెయిల్స్ ఇచ్చి అక్కడ ఫామ్ ఫిలప్ చేస్తే వాళ్ళకి వెళ్ళడానికి మన పర్మిషన్ ఇస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ద బెస్ట్ టైం టు విజిట్ ఏంటంటే డిసెంబర్ టు ఫిబ్రవరి. మేము డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇదైతే బెస్ట్ టైం టు విజిట్. తర్వాత నుంచి మనకి కొంతకాలం లోపల కూడా ఎలా చేయరంట. సో లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఫామ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది ఏం ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఏవేవి మనం అక్కడ అప్డేట్ చేయాలన్నది మీకు అప్డేట్ చేస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 2 కౌంటర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కౌంటర్లో మనం ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత వేరే పక్కన ఒక కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అంటే మనకి ఏం లేదు, మనకు ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏమైనా డీటెయిల్ కావాలన్నమాట. లైక్ మా ఏమంటారు, పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే. అది తీసుకున్న తర్వాత మనం ఇలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంతమంది వెళ్తున్నాం, మన కార్ నెంబర్ ఏంటి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. మేమైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాం. సో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అంటే ఈ ముక్క కట్ చేసి ఇస్తారన్నమాట. ఇది మనకి ఇచ్చిన తర్వాత పోలీస్ చూపించాలి, అక్కడ వీడియో తీయకూడదు. సో కష్టపడి తీసారనమాట. ఇది చూపించిన తర్వాత వాళ్ళు ముక్క కట్ చేసి పంపిస్తారు లోపలికి. అండ్ దేర్ వి గో, చూడొచ్చు. వెల్కమ్ టు వైట్ డెజర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను. రన్ ఆఫ్ కచ్ అనేది వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. మగధీర సినిమా చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడైనా వెళ్ళాలని. కాకపోతే ఏంటంటే ఇంకా అది స్టార్ట్ అవ్వలేదంట. మరి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా వైట్ శాండ్ కానీ లేకపోతే డిసప్పాయింట్ అయితే అవుతాం. కానీ ఏదో చిన్న హోప్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, మనకి ఏదైనా కనిపిస్తుంది అని చెప్పి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడెక్కడ ఎలాగంటే అలా కనిపిస్తుందట వైట్ డెజర్ట్. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుందో, లేకపోతే కొంచెం ఎక్కువ వైట్గా శాండ్ అలా కనిపిస్తే, వైట్ డెజర్ట్ కనిపిస్తే ఇంకా మనం కొంచెం హ్యాపీ అవుతాం కదా. చూద్దాం. ఎంట్రన్స్లో అయితే మరి అంతంత మాత్రంగానే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేద్దాం ఎలా ఉందో ఏంటన్నది. అండ్ వెళ్దాం పదండి. సో లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు, అద్భుతంగా ఉంది. నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఉంటుందా లేదా అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలియట్లేదు కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో ఏంటన్నది. మ్యాక్సిమం మీకు ది బెస్ట్ వ్యూ అవడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ ఎలా ఉందంటే ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. ఇంకా కాకపోతే ఏంటంటే మనకి సర్టెన్ డిస్టెన్స్ వరకే మనకి యాక్సెస్ ఉంటుందంట. దాని తర్వాత ఓన్లీ ఫర్ మిలిటరీ పర్సన్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏంటంటే రౌండ్స్ కూడా వేస్తారంటే పెట్రోలింగ్ టైప్. చూడొచ్చు, అద్భుతంగా ఉంది గైస్. వచ్చేసాను, మొత్తానికి చూసేసా. రన్ ఆఫ్ కచ్ ఓ రేంజ్లో ఉందన్నమాట. కిందకైతే వెళ్దాం, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఎలాగుంది ఏంటన్నది. ఫస్ట్ మీకు జస్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను అనమాట ఎలాగుందన్నది. అంటే ఈ డిసెంబర్ ఇంకా ఫస్ట్ వీక్ ఇది. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఫామ్ అవుద్దంట ఇక్కడ వైట్ శాండ్ అన్నది. అప్పుడు ఇంకా బాగుంటుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. లైక్ జనవరి కానీ ఫెబ్ వరకు బాగానే ఉంటుంది, ఫెబ్ మిడ్ వరకు బాగానే ఉంటుందంట. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ సఫారీ కూడా ఉంది, క్యామెల్ సఫారీ. కాకపోతే ఇవి లోపల అయితే సఫారీ చేయడానికి అవ్వదు వైట్ డెజర్ట్లో. ఇక్కడ జస్ట్ ఆ రోడ్ మీద మాత్రమే మనకు సఫారీకి అయితే యాక్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ మనం చేసాం కాబట్టి నాకు ఎంత బేగా వైట్ డెజర్ట్కి వెళ్దామని ఉంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, బాగానే ఉంది.
కానీ ఇక్కడ క్యామెల్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే మనం అక్కడ చూసినవి వేరు, ఏది జైసల్మీర్‌లో. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి క్యామెల్స్. రైడ్ బాగానే ఉండొచ్చు. మీరు కావాలంటే చెక్ చేయండి. సో, ఫైనల్లీ వచ్చేసాం. చాలా హ్యాపీగా ఉంది. దిగుదామని చూస్తున్నాను. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. వస్తే లోపలికెళ్ళి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది. ఇంకా క్లియర్‌గా చూపిస్తా. లోపలికి ఇంకా వెళ్దాం పదండి. సో గాయ్స్ నడుచుకుంటూ వస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. చాలా స్లిప్పరీగా ఉంది. అంటే ఫుల్ వాటర్‌గా ఉందన్నమాట స్టార్టింగ్. ఇంకా లోపలికొస్తే గాయ్స్ ఈ రేంజ్‌లో ఉంది. ఓడి అమ్మ! ఏముందిరా బాబు! అసలు నాకు 'మగధీర' సినిమా చూసినట్టే అనిపిస్తుంది అసలు యాక్చువల్లీ. ఎందుకంటే ఇటు ఉంది, ఆ రోడ్డుకి అవతల సైడ్ కూడా ఉంది. మధ్యలో రోడ్డు అనమాట. అంటే మనకి 'ధనుష్కోటి' వెళ్తాం చూసారా? అలా ఉందనమాట. అక్కడ ఏంటి అటు వాటర్, ఇటు వాటర్ మధ్యలో రోడ్డు ఉంటుంది కదా! అలాగా ఇక్కడ వైట్ శాండ్, అవతల వైట్ శాండ్, మధ్యలో చిన్న రోడ్డు అనమాట. అంతే అద్భుతం. ప్రతి ఒక్కరు రావాల్సిందే గాయ్స్. ఎందుకంటే ఇది ఓన్లీ మనకి 2-3 మంత్స్ వరకే ఉంటుంది ఈ వ్యూ. కానీ ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఖచ్చితంగా రండి. ఇంకా లోపలికి వచ్చేసాను గాయ్స్. అంటే ఇక జనాలు లేని ప్లేస్కి అయితే వచ్చేసాను. చూడొచ్చు. వావ్! నెక్స్ట్ లెవెల్. వావ్! ఏముంది చెట్టు చూసిన వైటిష్‌లో చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సూపర్బ్ అంటే సూపర్బ్. నేను చెప్పలేకపోతాను. ఆ రేంజ్‌లో ఉంది బాబోయ్! మీరు చూడొచ్చు. మొత్తం అంతా వైటిష్‌లో ఇంకా లోపలికెళ్తే ఇంకా బాగుంటదంటే, కాకపోతే మనకి యాక్సెస్ లేదు. అయినా అక్కడ వెళ్ళను కూడా మనకి అవ్వదు. కష్టమే. ఇక్కడ వరకే మాత్రం మనకి యాక్సెస్ ఉంది. సో చూడొచ్చు గాయ్స్. కానీ ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఇయర్లీ ఉండే 2-3 మంత్స్ మనం యూజ్ చేసుకోవాలి. లీవ్స్ ఉంటే అప్లై చేసుకొని మాత్రం వెంటనే రండి. ఇక్కడికి మాత్రం అంతా బాగుంది. మీ ఫ్యామిలీతో వచ్చినా మీరు హ్యాపీ అవుతారు. మీ ఫ్రెండ్స్‌తో వచ్చినా హ్యాపీ అవుతారు. బాగా చిల్ అవ్వచ్చు. ది బెస్ట్ టైం మనకి స్పెండ్ చేయడానికి ఉంటుంది. చూడొచ్చు వ్యూ. మొత్తం అంతా వైట్ లోపల వరకు ఇంక అంటే నీకు నేకెడ్ ఐలో చూస్తే ఇంకా వేరే లెవెల్‌లో ఉందనమాట. మనం వీడియో ఎంత షూట్ చేసినా నేచురల్‌గా చూసేది వేరే ఉంటుంది కదా! మీరు చూడొచ్చు. ఎంతవరకు ఉందంటే మనకి కళ్ళకి మాత్రమే కనిపిస్తది. కెమెరాలో ఎంత జూమ్ చేసినా నేను తీయలేకపోతున్నాను. అంత లోపలికంటూ ఉందనమాట. అంత బావుంది. అంత లోతుగా ఉంది. ఇక్కడికొస్తే గానీ మీకు ఆ ఫీల్ నేను చెప్పలేను. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే బుచ్‌లోని కొన్ని లోకల్ ప్లేసెస్ ఉన్నాయంట. అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నేను ఇక్కడికి ఎలాగొచ్చానంటే బుచ్‌కి నేను యాక్చువల్లీ రైల్వే స్టేషన్ చూపించాను కదా! నేను ట్రైన్‌కైతే రాలేదు. మాదైతే కొంచెం పిచ్చిగా జరిగిందనమాట ట్రావెలింగ్. ఇదైతే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా సాల్టే కదా! మొత్తం అంతా సాల్ట్ మధ్యలో మనం ఉన్నాం. సో, చూద్దాం దీని టేస్ట్ ఎలాగుంటదో. సాల్టా కాదా అన్నది. మొత్తం చూడొచ్చు ఉప్పుగా ఉంది. అబ్బా! సాల్టే. చాలా ఉప్పుగా ఉందనమాట. సాల్టే కదా అని టెస్ట్ చేయాలనుకున్నా చేసేసా. అండ్ చూడొచ్చు ఇక్కడ వ్యూ ఎవ్వరు లేని ప్లేస్‌కైతే లోపలికంటూ వచ్చామనమాట. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. లోపలంతా ఇంక మనం తప్ప ఇంక ఎవ్వరు లేరు. చాలా లాంగ్ లోపలికొచ్చాననమాట. ఎంత వీలైతే అంత నడుద్దాం, చూద్దాం అని చెప్పి లోపలికంటూ వచ్చాం. చూడొచ్చు జనాలు చాలా దూరంగా ఉన్నారు. మనం కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాం. అండ్ ఇక్కడికి మీకు ఎలా చేరుకోవాలని మీకు క్వెషన్ ఉంటే, నేనైతే మాకు కొంచెం పిచ్చిగా అయింది చెప్పాను కదా! అంటే మేము ఫస్ట్ జైసల్మేర్ నుంచి ప్లాన్ అయితే లేదు వద్దామా వద్దా అని. సో, జైసల్మేర్ నుంచి మళ్ళీ జోధ్‌పూర్‌కెళ్ళి జోధ్‌పూర్‌లో బస్ ఎక్కి బుచ్‌లో దిగామనమాట. మీరు అలా చేయొద్దు. డైరెక్ట్‌గా బుచ్‌కి వచ్చేయండి. బుచ్‌కి మీకు ఫ్లైట్ యాక్సెస్ ఉంది అండ్ ట్రైన్ కూడా ఉన్నది. మీరు చెక్ చేసుకోండి. మీది ఏది కంఫర్ట్ అయితే దాన్ని బట్టి మీరు అలా ప్లాన్ చేసుకొని నాకు ఫ్లైట్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. రైల్వే స్టేషన్ అయితే ఉంది అండ్ బసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మన పేటీఎంలో కూడా చూసుకోవచ్చు బసెస్ ఏమున్నాయి లేదన్నది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఇక్కడికైతే రండి. బుచ్ నుంచి మీరు కార్ గానీ, బైక్ గానీ హైర్ చేసుకొని ఇక్కడ రావచ్చు. అండ్ ప్రస్తుతానికైతే మీరు వ్యూస్ ఎంజాయ్ చేయండి. అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వ్యూస్. అసలా వీడియో కాసేపట్లో ఆపేద్దాం అనుకుంటాం కానీ నా వల్ల అవ్వట్లేదు. అంత బాగుందనమాట. ఎంత తీసినా తీయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఫీల్ ఎందుకంటే అక్కడ డెజర్ట్ అనేది అది వేరే ఫీల్. రన్ ఆఫ్ కచ్ అనేది ఇది వేరే ఫీల్. ఈ ట్రిప్‌ని లైఫ్ లాంగ్ మర్చిపోలేను. 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఇక్కడ స్నోలా అనిపిస్తుంది కానీ స్నో కాదు కదా! అంటే వేడిగా ఉంటుంది. అది కూడా మన సాల్ట్ మధ్యలో ఉండడం వల్ల ఇంకా హీట్‌గా అనిపిస్తుంది. ఇది వేరే ఎక్స్‌పీరియన్స్. అంటే స్నో దగ్గరికెళ్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరు చల్లగా ఉంటుంది. సేమ్ అలాగే స్నోలో వైట్‌లా కనిపించినా అది వేరనమాట. సో, అయితే ఇంక ఇక్కడ చాలా సేపు స్పెండ్ చేశాను. ఒక 1½ అవర్ వరకు అయింది. సో, ఇంకైతే లోకల్ ప్లేస్ అయితే కవర్ చేద్దామని చెప్పి ఇంకా మేము మా కార్ దగ్గరికైతే వచ్చేసాం. ఇంకా అక్కడ మ్యాగ్నెటిక్ జోన్ కూడా ఉంటుందంట. మంచి వ్యూ పాయింట్ ఉంటుందంట. అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. నాకైతే ధనుష్కోడియే గుర్తొస్తుందబ్బా! ఎందుకంటే అటు వైట్ శాండ్, ఇటు వైట్ శాండ్ మధ్యలో మన రోడ్ చూడొచ్చు. ధనుష్కోడి కూడా అంతే కదా! అటు వాటర్ ఉంటుంది, ఇటు వాటర్ ఉంటుంది. మధ్యలో మాత్రం వే ఉంటుందనమాట ఇలాగే. సో, నాకైతే అదే గుర్తొచ్చింది.
ఇంకా రూట్ అయితే చూడొచ్చు మొత్తం క్యామెల్ సఫారీస్‌తో అంటే అది పల్లకి టైప్‌లో ఉందనమాట. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో, మేమైతే ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. రన్ ఆఫ్ కచ్. వీలైతే మళ్ళీ ఇంకొకసారి నాకు ఏ ప్లేస్‌కి నేను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా చాలులే అనిపించింది చూస్తాం కదా అని చెప్పి. కానీ నాకు రన్ ఆఫ్ కచ్‌కి మాత్రం మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు మ్యాగ్నెటిక్ జోన్ దగ్గర ఉన్నాం మనం. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. కార్ అయితే ఆపి ఉంది. చూద్దాం మరి ఆ మ్యాగ్నెటిక్ జోన్ పవర్ ఏంటో మన కార్ లాగుతుందా లేదన్నది. ఇంజిన్ అయితే ఆపేసాను. మరి బ్రేక్ నుంచి కాలు తీసేస్తున్నా. చూద్దాం వెళ్తుందా లేదన్నది. ఓహ్! ఇట్స్ వర్కింగ్. వెళ్తుంది. వావ్! నైస్. రివర్స్‌లో మళ్ళీ ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ గాయ్స్ వచ్చేసాం మన కాలా దొంగర్. కాలా దొంగర్ అంటే ది బ్లాక్ హిల్స్ అని అర్థం అనమాట. ఇక్కడైతే మన క్యామెల్ సఫారీ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా బార్గెయిన్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత చెప్పినా సరే ₹50 దాటొద్దు. ₹50 అని చెప్తే మనకి తీసుకెళ్ళిపోతున్నారు. ₹50 అంటే వాళ్ళు చెప్పడం కూడా 500, 600 అని చెప్తారు. మాకు తెలిసి ఇక్కడ రేట్ అని మనం మాట్లాడితే మాత్రం ₹50కే మనకి దొరుకుతది క్యామెల్ రైడ్. అంటే ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు. కాకపోతే అది చాలా అప్ ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి అంటే ఇక్కడ క్యామెల్ రైడ్ అయిపోయిన తర్వాత కూడా మనం నడాల్సి ఉంటుంది. సో, ఎక్కడి నుంచి నడుచుకొని వెళ్ళడం ఎందుకు జస్ట్ ₹50 కదా అని చెప్పి మనం అయితే హైర్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇది వన్ వే మాత్రమే. అట్నుంచి మనం నడుచుకొని రావాల్సిందే. కాకపోతే అటునుంచి డౌనే కాబట్టి నో ఇష్యూ. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం అప్ ఉంటుంది. సో, మేమైతే క్యామెల్ రైడ్ అయితే తీసుకున్నాం. ₹50 మాత్రమే. సో, స్టార్ట్ అవుతుంది. క్యామెల్ రైడ్‌కి వెళ్ళిన తర్వాత పైన వ్యూ ఎలాగుందో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా మా ఫ్రెండ్ కూడా నా వీడియో కోసం అని చెప్పి తీసుకుంటుంటే ఓకే అని చెప్పి తీసుకున్నాం. ఇద్దరు వేరే వేరే క్యామెల్స్‌తోని. ఇంకా క్యామెల్ రైడ్ చేసుకుంటేనే బెటర్. ఇంకెవరు నడుచుకొని వెళ్తాడురా బాబు అని చెప్పి ఇంకా అలా సెట్ చేసామన్నమాట. పైకెళ్ళిన తర్వాత చూద్దాం వ్యూ పాయింట్. తర్వాత ఇక్కడ చాలా 5 పాయింట్స్ ఏవో కనిపిస్తాయి. అంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ గానీ ఏదో చాలా ఉంటాయంట. అక్కడికెళ్ళిన తర్వాత చూపిస్తా అవన్నీ ఎలాగుంటాయి. వీలైతే మీకు ఆ టెలిస్కోప్‌లో వీడియో తీయడం కూడా మీకు ట్రై చేస్తాను. మీరు అది కూడా చూసి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. లెట్స్ గో. అయిపోయింది మనోడి రైడ్ కూడా. ఇంకా లోపలికైతే వెళ్దాం. వచ్చేసాం గైస్. పై వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఆ పాయింట్ కనిపిస్తుంది చూసారా? అదంతా నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. సో, చాలా స్టెప్స్ ఉన్నాయి. లోపలికైతే వచ్చేసాం. ద ఫైనల్ పాయింట్‌కైతే వచ్చేసాం. వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ. ఇదే వ్యూ పాయింట్ అండ్ ఇదేంటంటే హైయెస్ట్ పాయింట్ ఇన్ ద కచ్ అనమాట. ఇదే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ కచ్‌లో. చూడొచ్చు వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఏదో టెలిస్కోప్‌లో చూస్తున్నారు. అదే అనుకుంటా వేరే వేరే ప్లేసెస్. అక్కడ మనకి రేట్ ఎంతో ఏంటో నేను లోపలికెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ బైనాక్యులర్ యూజ్ చేసుకొని మనకి 5 పాయింట్స్ అయితే చూపిస్తారు గైస్. అండ్ ఆ 5 పాయింట్స్ చూడడానికి మన బైనాక్యులర్ మన హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జ్ వచ్చేసి ₹50 అనమాట. నేనైతే తీసుకున్నాను. చూద్దాం ఆ 5 పాయింట్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం. కొంచెం బిజీగా ఉన్నాడు బాబు. అండ్ పక్కన మీరు చూడొచ్చు రాజస్థానీ స్టైల్‌లో మనకి డ్రెస్ అవన్నీ ఏసి ఫోటోస్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ₹50 అడుగుతున్నారు. మనకిస్తే అలా తీసుకోవచ్చు. అండ్ చూడొచ్చు బైనాక్యులర్‌లో అందరూ చూస్తున్నారు వ్యూ పాయింట్స్ అండ్ యాక్చువల్లీ 5 పాయింట్స్ చూద్దాం. మీకు చూపిస్తాను. ట్రై చేస్తాం మీకు 5 పాయింట్స్ చూపించడానికి. అండ్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది బీఎఫ్ఎస్ క్యాంప్ అనమాట. అండ్ చూపిస్తాను. ఇంకా ట్రై చేస్తున్నాను చూపించడానికి. ఇంకో ప్లేస్. అండ్ ఇది కనిపిస్తుంది కదా! ఇదేంటంటే పెట్రోలింగ్ ఐలాండ్ అనమాట. అది ఐలాండ్. అక్కడ పెట్రోలింగ్ చేస్తారనమాట. అక్కడ మొత్తం అంతా ఇది మొత్తం వైట్ అయిపోద్దంట. ఇంకా 2, 3 వీక్స్‌లోని. అక్కడ పెట్రోలింగ్‌కి యూజ్ చేస్తారది ఆ ఐలాండ్. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా! దీని వెనకాల ఒక బ్రిడ్జ్ ఉంది. దాన్ని ఇండియా బ్రిడ్జ్ అని అంటారనమాట. సో, ఇంకా మిగతా పాయింట్స్ చూపించడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు. ఎంత జూమ్ చేసినా అంత క్లారిటీ రావట్లేదు. సో, ఇంకా 2 పాయింట్స్‌తోనే ఆపేసాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ వైట్ మీరు చూడొచ్చు వైట్ స్టార్ట్ అయింది కదా! ఇంకొక 2, 3 వీక్స్‌లో మొత్తం ఆల్మోస్ట్ 1 మంత్ అనుకోండి. ఇదంతా వైట్ అయిపోతుందంట. అద్భుతంగా ఉంటది కదా! రన్ ఆఫ్ కచ్ ఆ రేంజ్‌లో ఉందంటే ఇదంతా వైట్ అయిపోతే ఇంకే రేంజ్‌లో ఉంటది. ఇది చూడడానికి కూడా అదృష్టం ఉండాలి. మనం కాకపోతే టైం అని ఉండం. వెళ్ళిపోతున్నాం. కానీ మీరు చూడొచ్చు ఇదంతా వైట్ అయిపోతుందంట. అప్పుడు మీకు ఇందాక చూపించాను కదా! చిన్న పాయింట్. ఇక్కడ ఆ వాటర్ ఉంది కదా! అది వైట్ అయిపోయిన తర్వాత పెట్రోలింగ్ తిరుగుతారంట. ఎన్ఎఫ్ఎస్ క్యాంపోలు. అక్కడ మీకు చూపించాను కదా! మీకు దూరంలో. అక్కడ ఏంటంటే ఐలాండ్‌లోని స్టే చేయడం. అక్కడి నుంచి పెట్రోలింగ్ చేయడం. చాలా అద్భుతంగా ఉంది కదా! నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది వైట్ అయితే చూడాలని ఉంది. మరి అప్పుడు అలౌ చేస్తారో లేదనేది మరి నాకు ఐడియా లేదు. అలౌ చేస్తే బావున్ను.
మిగతా వాళ్ళైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అన్న 50 రూపీస్ పోతాయి కానీ చాలా అద్భుతంగా కనిపించింది తెలుసా, కళ్ళకి కట్టినట్టు కనిపించింది. అండ్ మ్యాగ్నెటిక్ జోన్ ఇందాక మీకు రివర్స్ గేర్లో చూపించాను కదా, ఇప్పుడు ఫార్వర్డ్లో చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ అప్, ఇందాక మీకు చూపించింది డౌన్ అనమాట. అందుకే మన కార్ రివర్స్ వెళ్ళింది. అది న్యూట్రల్లో ఉంది, ఇందాక ఇంజిన్ ఆఫ్ చేసి ఉంది. ఇప్పుడు కూడా ఇంజిన్ ఆపేసాను. ఇది ఏంటంటే అప్, మరి ముందుకు వెళ్తలేదో చూద్దాం. ఓ మై గాడ్ దేవుడా, ఓడి అమ్మ వెళ్తుంది, చూడొచ్చు. ఇంజిన్ ఆపేసాను, అసలు గేర్లో లేదు, ఏమీ లేదు, మీరు చూడొచ్చు. జస్ట్ బ్రేక్ మీద కాలు తీస్తే చాలు వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఇంకా ఇది అప్. మనం ఇందా ఫస్ట్ చూసింది ఏంటంటే డౌన్లో ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళింది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా బాగా పనిచేస్తుంది గైస్. నేను లదాఖ్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో హ్యాపీ గైస్, రన్ ఆఫ్ కచ్ బుచ్ రెండు మొత్తం అంతా కవర్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కార్ ఇచ్చేసి ఇంకా చెక్అవుట్ చేసేసుకొని ఇంకా ఇక్కడి నుంచి నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నా ఫ్లైట్ ఉంటుందన్నమాట బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా వెళ్ళిపోదాం, అయిపోయింది ట్రిప్. యాజ్ యూజువల్ లాస్ట్ డే మాత్రం పెయిన్ అయితే ఉంటుంది. అబ్బా ట్రిప్ అయిపోయింది, రేపు నుంచి మళ్ళీ క్యాజువల్ డేస్ మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. సో వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీ ట్రిప్కి కావాల్సిన డీటెయిల్స్ని ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చి నాకు బడ్జెట్ అరౌండ్ 10,000 అయింది. అండ్ మీకు జైసల్మీర్ కోసం చెప్పలేదు, అది ఏకంగా నా 15,000 అయింది. ఎందుకో మీకు తెలుసు, అంటే యాక్చువల్లీ మీ 7,000కి పర్ పర్సన్ పడింది కాబట్టి నాకు ఆ ప్రైస్కి పడింది. మీకైతే ఇంకా చాలా తగ్గుతుంది. పర్ పర్సన్ 2,000 మీరు బేరం ఆడుకోండి, దాన్ని బట్టి మీకు ఒక 6,000-7,000లో తేలిపోతుంది అనమాట. అండ్ రన్ ఆఫ్ ఖర్చుకి వచ్చేసి నాకు 10,000 అయింది, ఎందుకంటే ఇంకా పర్సనల్ షాపింగ్ ఇవన్నీ కలుపుకొని చెప్తున్నాను అనమాట. సో దీంతో మనకి అయిపోయింది. ఇంకా కార్ ఇచ్చేసి చెక్అవుట్ చేసి ఇంకా ఇక్కడి నుంచి అహ్మదాబాద్కి నేను బస్ బుక్ చేసుకున్నాను. అహ్మదాబాద్ దిగిన తర్వాత నేను ఇంకా మార్నింగ్ ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్కి ఇంకా వెళ్ళిపోతున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్. బాయ్. సో గాయస్ వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. ఇక్కడ మనకి కాసేపు అలాగా కోచ్లో ఉన్నానమాట. ఇంకా మన ఫ్లైట్కి ఇంకా 2 hours టైం ఉంది. సో ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంకా నా ఫ్లైట్ అయితే బోర్డ్ చేసుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతా. ఇంకా నెక్స్ట్ ఏమైనా ట్రిప్ వేస్తే ఆ ట్రిప్లో డీటెయిల్స్ అన్నీ మీకు క్యాప్చర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.